నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం జలాశయం ప్రాజెక్టు ప్రదాత ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నబోయిన చెంచురామయ్య 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ ప్రదాత అయిన పొన్నబోయిన చెంచురామయ్య వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సతీమణి ప్రవీణ చేతుల మీదుగా చెంచురామయ్య విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు సంబంధించి రిపేర్లను పరిశీలించి త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందిస్తామని అన్నారు. అంతేకాకుండా సోమశిల ప్రాజెక్టు జలాలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడి ప్రాజెక్టుకు కాలువల ద్వారా నీరు చేరే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 16,000 ఎకరాలకు నీటిపారుదల ఉండగా కేవలం 6,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని, మిగిలిన ప్రాంతాలకు కూడా నీటిని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు, మాజీ జడ్పీ చైర్మన్ పొన్నబోయిన చంచల్బాబు యాదవ్, మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి, 8 మండలాల కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. మాకు జిల్లాలో మిగతా వాటితో పాటుగా మాకు కూడా కొన్ని చెరువులు వస్తున్నాయి, కానీ పూర్తిగా మాకు చెరువుల మీద ఆధారపడి సాగునీరైనా తాగునీరైనా ఉన్నటువంటి పరిస్థితి 4 మండలాల్లో కూడా. అందుకని స్వయంగా నేనే తిరగాలనుకుంటున్నాను అన్నారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉదయగిరి సీతారాంపురం మండలం సంబంధించినటువంటి ఈ చెరువులు కానీ, ఈ యొక్క ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాలు, లెఫ్ట్ మెయిన్ కెనాలు, ఇవన్నీ కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయం. అధికారులు అందరితో కూడా మాట్లాడి ఏదైతే 15 కోట్లు అవుతున్నారు లెఫ్ట్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ 2 చేసేదానికి కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాజెక్టు 16,000 ఎకరాలు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చేదానికి ఎమ్మెల్యే గారితో నేను కూడా కలిసి మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మా ప్రాజెక్టు నాకు కూడా బాధ్యత ఉంది. మా చంద్రబాబు ఎంతసేపు నాకు పదవి అంటున్నాడు, కానీ ఇప్పుడు తీసుకొచ్చి మా నెత్తినేసి మీ దగ్గర జరగండి అంటున్నాడు. నేను అందుకే చెప్పా, మా ఎమ్మెల్యే గారితో తిరిగి నువ్వు కానీ, లేకపోతే హైదరాబాద్ లో ప్లాట్ అన్ని కాలువ దొంగలు అని చెప్పాలి, స్పీచ్లు అని చెప్పాను. అందుకే అందరూ సమిష్టిగా కృషి చేద్దాం. ఈ 2 మండలాల్లో చెరువులు, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ 25,000 ఎకరాలకి సాగునీరు అందించేదానికి తొలి దశలో ఎమ్మెల్యే గారితో కలిసి మేము అందరం కూడా మంత్రులను కానీ మేము కలిసి పనిచేస్తాం. ఈ 2 మండలాలతో పాటుగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి సుదీర్ఘ పోరాటం చేశారు. ఇక్కడ ఇప్పుడు జానకిరామ్ గారు, నాగార్జున సాగర్, వెలుగొండ అనేక సంవత్సరాలు ఇక్కడ పోరాటాలు జరిగినాయి. అనేక సభలకి మమ్మల్ని కూడా పిలిచారు ఇక్కడ ఈ ప్రాంతంలో. అందుకే దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం. మంచినీళ్ళు, సంవత్సరం నీళ్ళు మనం తాగేదంటే ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. రుణంగా సహాయం ఉంటుంది. రుణంగా ఇరిగేషన్ స్పష్టమైన అవగాహన ఉంది. అయితే ఇప్పుడు మాట్లాడినా కూడా నేను ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా ఆయన గురించి సజెషన్స్ తీసుకోవడం కానీ, వారికి ఉన్న అవగాహనతో, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటే ఎంతో సహాయం లేదు జరగబోతాం. ఉదయం చేసుకోవడం స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతి కాలువ మీద, కాలువ కెనాల మీద ఐడియా ఉంది, సముద్ర కాలువ మీద ఐడియా ఉంది, గండిపాలెం ప్రాజెక్టు మీద ఐడియా ఉంది, సీతారాం సాగర్, వెలుగొండ, మాకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఏ కెనాల అనుకూలంగా ఉంది, ఎక్కడంత పబ్లిక్ మొత్తం కూడా అన్నట్టు ఏరియా తెలిసిన పరిస్థితి. వారి సహాయం మనకు రాబోయే రోజుల్లో ఉంటుంది. వారి సహాయం తీసుకొని ఇంకా వారు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే గండిపాలెం ప్రాజెక్టుకి అసలు దీనికి హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు. ఫస్ట్ నేను డబ్బులు అడిగినప్పుడు హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు, అసెంబ్లీలో మాట్లాడుతుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా లేకుండా నేను హెడ్ ఆఫ్ అకౌంట్ గురించి అడుగుతాను. దాదాపుగా అయిపోయింది. కానీ మనం గవర్నమెంట్ వచ్చాక 5 ఏళ్ళలో కూడా చూసుకుంటే ₹1 ఖర్చు పెట్టిన పాపం పోలేదు. రైతులకు ఉపయోగపడుతుందన్న ప్రాజెక్టు కానీ, కనీసం లక్షల జీతాలు ఇచ్చింది కానీ, ఒక కాలువ పొడిగి జీతాలు తీసింది కానీ పాపం పోలేదు. దాని మూలంగా మనకు ఎక్కువ ఖర్చు అయింది. మన ప్రభుత్వంలో ఈ కాలువలన్నీ రిపేర్ చేసుకోవాలంటే మనకు ఎక్కువ, మన మీద పక్కన ఎక్కువ పడి మన డబ్బు ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి. మన గవర్నమెంట్ లో రాగానే వెంకటసుబ్బయ్య గారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజున ఎక్కబడి చేసి 15 లక్షలు 16 లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి కాలువలు పూర్తి చేసుకుంటే ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి. మన గుడిగొండపేట మండలం కానీ, మన ఉదయగిరి మండలం కానీ లక్షల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ 22 నెలల్లో దాదాపు 70 లక్షలు కేవలం ఈ ప్రాజెక్టు మనం శాంక్షన్ తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు మీద మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. దాని విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గత 19 సందర్భంగా మనం ప్రామిస్ చేస్తున్నాం ఇక్కడ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.